ఇప్పుడు మనం అభ్యసన బదలాయింపు లేదా శిక్షణ బదలాయింపు గురించి నేర్చుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. అభ్యసన బదలాయింపు అంటే ఒక కృత్య అభ్యసనం మరొక కృత్య అభ్యసనానికి ఎంతో కొంత ప్రభావితం చేస్తాయి, అంటే ఎంతో కొంత హెల్ప్ చేస్తాయి. దీని అభ్యసన బదలాయింపు అంటారు. అంటే ఒక వర్క్ ఇంకో వర్క్కి హెల్ప్ చేస్తాయి. చూద్దాం. ఇవి 4 రకాలు ఉన్నాయి. నెంబర్ 1 అనుకూల లేదా ధనాత్మక బదలాయింపు, ప్లస్ ధనాత్మక ప్లస్. దీన్ని అనుకూల బదలాయింపు అంటారు. ఉదాహరణ చూసుకుందాం. ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యం నేర్చుకోవడం సులభం అయితే, ఒక వర్క్ నేర్చుకోవడం వల్ల ఇంకో వర్క్ నేర్చుకోవడానికి అది హెల్ప్ చేస్తే దాన్ని ధనాత్మక లేదా అనుకూల బదలాయింపు అంటారు. ఉదాహరణ చూసుకుందాం. టైపింగ్ నేర్చుకున్న వ్యక్తి కంప్యూటర్ కీబోర్డ్ను సులభంగా నేర్చుకోవాలి. అతను బాగా టైపింగ్ వచ్చు. సో కంప్యూటర్ కీబోర్డ్ విషయానికి వస్తే అవి కూడా అవే ఫార్మాట్ ఉంటాయి కాబట్టి కంప్యూటర్ కీబోర్డును నేర్చుకోవడం చాలా సులభము. అదేవిధంగా బేస్బాల్, క్రికెట్ ఒక రకంగా ఉంటుంది. బేస్బాల్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ నేర్చుకోవడం చాలా ఈజీ. బేస్బాల్ ఇసేస్తే బ్యాట్తో కొట్టడం బాల్ను, క్రికెట్లో కూడా పనిచేస్తుంది. అంటే టైపింగ్ నేర్చుకోవడం వల్ల కంప్యూటర్ కీబోర్డ్ పనిచేస్తుంది, బేస్బాల్ నేర్చుకోవడం వల్ల క్రికెట్ నేర్చుకోవడం కూడా చాలా హెల్ప్ చేస్తుంది. అంటే అది కూడా అక్కడ తోడ్పడుతుంది. దీన్నే మనం ఏమంటారంటే ధనాత్మక లేదా అనుకూల బదలాయింపు అంటారు. దానికి ఆపోజిట్ ఇంకోటి ప్రతికూల బదలాయింపు అంటారు, రుణాత్మక. అంటే కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యంతో పొరపాటు అడ్డంకి ఏర్పడినప్పుడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూస్తాం. బుక్ అని ఒకటి ఏకవచనానికి మనం విద్యార్థులకు బుక్స్ అని చెప్పి బుక్స్ అని చెప్పినప్పుడు ఇప్పుడు ఫుడ్కు ఫుడ్స్ అంటాడు, ఫీట్ అన్నాక అక్కడ మనకు ఆపోజిట్ ఏర్పడుతుంది. సో బుక్స్ అని చెప్పినప్పుడు ఫుడ్స్ అని అనడం. నెక్స్ట్ పీపుల్స్ అని చెప్తాం, విద్యార్థులు. అదేవిధంగా అతని చేసిన పీపుల్ కూడా సార్ నాకు తెలుసు సార్ పీపుల్స్ కదా అంటారు. అంటే అక్కడ మనకేమవుతుందంటే అక్కడ అడ్డంకి ప్రతికూల ఏర్పడడం జరుగుతుంది. పీపుల్కు బహువచనం ఏకవచనాలకు తేడా ఉంటుంది అక్కడ. సో ఇంకోటి శూన్య బదిలింపు. అంటే ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యానికి ఎటువంటి హెల్ప్ ఉండకపోతే దాన్ని శూన్య బదిలింపు అంటారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే కంప్యూటర్ పరిజ్ఞానంతో ఈత నేర్చుకోవడం. అంటే కంప్యూటర్ పరిజ్ఞానం నేర్చుకోవడం వల్ల మనకి ఇక్కడ కంప్యూటర్ పరిజ్ఞానం వల్ల కీబోర్డు మనకి ఏమైనా టైప్ నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. కానీ ఇక్కడ కంప్యూటర్ పరిజ్ఞానంతో ఈత నేర్చుకోవాలి. కంప్యూటర్కు వచ్చిన వ్యక్తి ఈతకు సరైన హెల్ప్ చేస్తుందా? హెల్ప్ చేయదు. అదేవిధంగా బైక్ మెకానిక్ నేర్చుకున్న ఒక వ్యక్తి సంగీతం నేర్చుకోవడం. బైక్ మెకానిక్ సంగీతానికి ఏమైనా సంబంధం ఉందా? సో దీనికి ఎటువంటి సంబంధం లేకుండా దీన్ని శూన్య బదలాయింపు అని అనడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి మనకు ఏకపార్శ్వ మరియు ద్విపార్శ్వ బదలింపు. అంటే ఏకపార్శ్వ అంటే కుడి చేతితో చక్కగా బొమ్మలు వేయగల వ్యక్తి కుడి కాలుతో కూడా వేస్తే, అంటే లెఫ్ట్ హ్యాండ్ టు లెఫ్ట్, రైట్ హ్యాండ్ టు రైట్. సో కుడి చేతితో బొమ్మలు వేయగలిగితే కుడి కాలుతో కూడా బొమ్మలు వేస్తే ఏకపార్శ్వ బదలింపు అంటారు. ద్విపార్శ్వ బదలింపు అంటే కుడి చేతితో బ్యాటింగ్ చేయగలిగిన వ్యక్తి ఎడమ చేతితో కూడా బ్యాటింగ్ చేయడం జరుగుతుంది. దీన్ని ద్విపార్శ్వ బదలింపు అంటారు. చూస్తాను మనకు క్రికెటర్స్ రైట్ హ్యాండ్తో ఆడతాడు, లెఫ్ట్ హ్యాండ్తో కూడా ఆడతాడు. రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తాడు, లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తాడు. దీన్ని ద్విపార్శ్వ బదలింపు అంటారు. ఓకే, నెక్స్ట్ మనకు చూసుకోండి. అభ్యసన బదలింపుడు, శిక్షణ బదలింపు అంటారు. ఇవి 4 రకాలు. నెంబర్ 1 ప్రతికూలం. అసలు అభ్యసన బదలింపు ఏంటంటే ఒక కృత్య అభ్యసనం మరొక కృత్య అభ్యసనం కనుక ఏమైనా హెల్ప్ చేస్తే తోడ్పడితే దాన్ని అభ్యసన బదలింపు అంటారు. ఇవి 4 రకాలు. ఒకటి అనుకూల బదలింపు, దీన్ని ధనాత్మక బదలింపు అంటారు. ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యం నేర్చుకోవడానికి హెల్ప్ చేస్తుంది. అంటే టైపింగ్ నేర్చుకున్న వ్యక్తి కీబోర్డ్ నేర్చుకోవడం ఈజీ, బేస్బాల్ నేర్చుకున్న వ్యక్తి క్రికెట్ కూడా అదే విధంగా ఉంటుంది, క్రికెట్ నేర్చుకోవడం. నెక్స్ట్ ప్రతికూల బదలింపు అంటే అది అడ్డంకి ఏర్పడుతుంది. అంటే ఒక కృత్యం నేర్చుకోవడం వల్ల మరొక కృత్యానికి అడ్డంకి ఏర్పడుతుంది. బుక్కు బుక్స్ అని చెప్తాం, ఫుడ్కు ఫుడ్స్ అంటారు. అదే పీపుల్స్ అని మనం చెప్తే పీపుల్ కూడా పీపుల్స్ నాకు తెలుస్తూ ఉంటారు. సో ఇక్కడ ప్రతికూల బదలింపు ఏర్పడుతుంది. శూన్య బదలింపు అంటే నేర్చుకోవడం వల్ల ఇంకో దానికి ఉపయోగపడదు. ఓకే, మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. కంప్యూటర్ బాగా వచ్చు అతనికి చెర్లలో ఈత కొట్టుకోవాలంటే అక్కడ కంప్యూటర్ పరిజ్ఞానం అక్కడ యూజ్ కాదు. అదేవిధంగా బైక్ మెకానిక్ బాగా వచ్చిన వ్యక్తి ఆ బైక్ మెకానిక్ ఇచ్చిన వ్యక్తిని మ్యూజిక్ వాయించుకోవాలంటే మ్యూజిక్ వాయించడం రాదు. నెక్స్ట్ ఏకపార్శ్వ బదలింపు అంటే కుడి చేత్తో ఒక పని చేసిన వ్యక్తి కుడి కాలుతో కూడా పనిచేస్తాయి. ఏకపార్శ్వ. ద్విపార్శ్వ అంటే రైట్ హ్యాండ్తో చేసిన పనిని లెఫ్ట్ హ్యాండ్తో కూడా చేస్తాయి. రైట్ హ్యాండ్తో బౌలింగ్ చేసిన వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్తో బౌలింగ్ చేస్తే, రైట్ హ్యాండ్తో బ్యాటింగ్ చేసిన వ్యక్తి లెఫ్ట్ హ్యాండ్తో కూడా బ్యాటింగ్ చేస్తే దాన్ని ద్విపార్శ్వ బదలింపు అంటారు అని చెప్పడం జరిగింది. సో ఇవి బదలాయింపులు మరియు రకాలు. ఎన్నికలే ఒక బిట్ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ.